నీ పైసలు ఉన్నప్పుడే ఇంత కొనేయొద్దారా? ఇప్పుడు మస్తు డిమాండ్ వచ్చే ఉత్తగానే ఖరాబ్ చేస్తేవి. లేదొదినే, మీ తమ్మునికి ఆడికి చెప్తానే ఉన్నా, ఎన్నన్నా మాట వింటాడు. మా ఓనికి బండి కొనిచ్చిండు, బండికి ఏదో వడిపోయినట్టు. అబ్బా నువ్వు సూపర్ అబ్బా, ఎన్నడో ఏమో జరుగుతుందని అప్పుడే ఎట్లా కనిపెట్టినావబ్బా. సామి నీ తాన మస్తు మైమలుంటాయి, రేపేమైతుందో ఇయాలనే చెప్తాడంటారు. గీ రేటు గురించి ఒక్క మాట అన్న చెప్పకపోతివి సామి, అందుకెళ్ళి నీకింత ఇచ్చుకుందునుగా అని ఫీల్ అవుతుర్రట పబ్లిక్. దేని గురించి అంటారా? సుడుర్రి మరి. రేషన్ దుకాణం ముంగట్ను ఆధార్ సెంటర్ కాడనో కాదు లాగి లైను బంగారం షాప్ ముంగట. ఆవు పట్నంలో పేరు పోయిన దుకాణం షట్టర్ తెరవక ముందే వచ్చి నిలబడ్డారు. ఆగో ఎట్లా నూకేసుకుంటుండ్రో, 10 మందిని లోపటికి పంపిస్తుండ్రు. అర్రే ఆఫర్ గిట్ల పెట్టిండో అనుకునేరు. గదేం లేదు, బిస్కట్లు అమ్ముతారు, నమ్మికైన సావుకారట. మరి ఇయాలనే గింతమంది ఎందుకు వచ్చిండ్రంటే, మొన్న 1,85,000 ఉన్నప్పుడు వచ్చినాము. పొద్దున్న 7 గంటలకు వస్తే రాత్రి 5:30 దాకా ఇక్కడే ఉన్నాం. 1 తులం తీసుకుపోయినాం. మళ్ళీ ఇప్పుడు తగ్గింది కదా, మా బాబు పెళ్ళి ఉందని 2 తులాలు తీసుకుందామని. తగ్గిందని ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఫ్యూచర్ ఉంటుందేమో అని కొంటున్నాం. గదన్నట్టు రయ్యిన మీద కురికిన బంగారం సర్రున కిందికొస్తుందాయే. మొన్న తులం 1,78,000 ఉంటే 26,000 దాకా తగ్గింది ఇప్పుడు. హబ్బెర కొడుకో, మళ్ళా రాకెట్ ఎక్కగల్లా అని పైసలున్నోళ్ళంతా గోల్డ్ షాప్ లో కురుకుతాన్రన్నట్టు. మన్మరాలు పెళ్లి గురించి తీసుకుంటాం, ఇంకా 2-3 గంటలు అయితే పోతుంది లోపల. 173 నుంచి 187 దాకా వచ్చింది. కానీ ఈ రోజు ప్రజెంట్ పొజిషన్ అయితే కొద్దిగా అప్ అండ్ డౌన్లో నడుస్తున్నది అనుకో, మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే 1 లాక్ వస్తే ఇంకా బెటర్ ఉంటుంది. తీసుకోవడానికి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటాం, కానీ ఇది బ్యాంకులలోనే పర్చేజ్ చేస్తే ఇంత రష్ ఉండదు మేడం ఎక్కడ కూడా. అప్పుడు 5,000కు ఉండే, 5,000 నుంచి ఇప్పుడు లక్ష మీద అయిపోయి. పేదలు ఎట్లా చేస్తారమ్మా, పెళ్లిళ్ళు దగ్గాలే కదా, ఇంకా పెరుగుతూనే ఉందని 2 మాసాలు కొనాలని వచ్చిన నేను. ఇంకో 10-15 రోజులైతే లగ్గాల సీజన్. ఇటు చూస్తేనేమో బంగారం అందకుంటాయే. ఇంత దిగినప్పుడే కొంటే అయిపోతుందని మనోళ్ళ ఆపొచ్చన. ఇయాల తులం 1,53,000 కొంటాన్రు. అప్పటి ఇంకా తగ్గేది తెలియదు, పెరిగేది తెలియదు. గింత రేటున్న లైన్లు కట్టిస్తుందంటే అది బంగారం వల్ల.